చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తలై, కైత్తల అంటే కై అంటే చెయ్యని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు. అర్చావతారమే గొప్ప సౌలభ్యం అయితే అర్చావతారంలో భక్త పరాధీన అర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం. అర్చకాభిమతిత, అర్చకులు ఏ విధంగా అక్కడ సేవను చేస్తారో వారి యొక్క సేవను గ్రహిస్తారు స్వామివారు అమ్మవారు కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి మామూలుగా ఆయన విభవావతారంగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు. విభవావతారంగా అంటే రాముడుగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు ఆయనకు స్వాతంత్ర్యం ఉంది. అదే ఇప్పుడు ఆయన అర్చావతారంగా ఉన్నాడు. భద్రాచలంలో భద్రాచల క్షేత్రంలో ఆయన ఒక అర్చామూర్తిగా నడుచుకుంటాడు అన్నమాట. ఇప్పుడు అర్చకులు ఏం అవుతారు ఇక్కడ అంటే అర్చక స్వాములు ఒక సందర్భంలో తల్లి అవుతారు భగవంతుడికి, ఒక సందర్భంలో మంత్రి అవుతారు, ఒక సందర్భంలో వాళ్లే పుత్రులు అవుతారు, ఒక సందర్భంలో భార్య అవుతారు. ఒక అర్చకుడే ఇన్ని రకాల పాత్రలు పోషిస్తాడనమాట. ఇది స్వామివారికి ఏమిటంటే ఆయన చేసేది అభిషేకం చేసేటప్పుడు తల్లి అవుతాడు, అలాగే ఆయనకు ఆరగింపు చేసేటప్పుడు భోజనం పెట్టేటప్పుడు తల్లి అవుతాడు, ఆయన ఊరేగింపు జరిగేటప్పుడు ఈ వీధిలో ఊరేగింపు జరగాలి, ఆ వీధిలోకి వెళ్ళాలి, ఈ వీధిలోకి వెళ్ళాలి అని నిర్దేశించేటువంటి వాడు అర్చక స్వామిగా మంత్రిగా ఉండి ఆ ఊరేగింపును నడిపిస్తారట అర్చక స్వామి. కనుక ఇక్కడ అర్చకాభిమతిత స్వీకుర్వతే, అర్చకాభిమతిత అర్చకులైనటువంటి వారు. అర్చకులంటే మీరంతా అనుకుంటారు అర్చకులు చేస్తున్నట్టుగా, అలాగానండి భక్త పరాధీన. అర్చకులంటే కేవలం వాళ్ళనే కాదు, వాళ్ళు ఒక రకంగా సేవ చేస్తున్నారు, మనం ఒక రకంగా మనం చేసేది అర్చకత్వమే, వాడు చేసేది అర్చకత్వమే. అంతే తప్ప అర్చకులంటే వారు మాత్రమే అనుకోకండి. కాకపోతే వారికి అలాంటి ఒక యోగ్యతను భగవంతుడు కలుగజేశాడు, వాళ్ళు అలా ఉన్నారు. మనకు కొన్ని యోగ్యతలు కలుగజేశారు. మనం ఆయనకి అనేక రకాలుగా ఆభరణాలు సమర్పిస్తున్నాం. చూడండి, త్వరలో మనకు తెలంగాణ ప్రభుత్వం మన భద్రాచల క్షేత్రానికి 350 కోట్లు రిలీజ్ చేసి భద్రాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది అని అంటే వాళ్ళు కూడా స్వామికి చేసేటువంటి అర్చకత్వమే. అది అంటే గవర్నమెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈనాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అర్చన చేస్తారు. స్వామివారి ఇక్కడికి రావడానికంటే ముందు సంకీర్తనార్చన జరిగింది. వేద పండితులైనటువంటి వారు వేద మంత్రార్చన చేశారు. అర్చక స్వాములు అక్కడ వారికి నేరుగా స్వామివారికి పరిచర్యలు చేస్తున్నారు. అమ్మవారికి యోద్వాహం అనేటువంటి కార్యక్రమంలో స్వామి అభిముఖంగా సీతమ్మ వారిని వేంచేపు చేసి వెంటనే ఇప్పుడు మన కళ్యాణోత్సవాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు అర్చక స్వామి. అంతా కూడా సేవించండి. ఆ సీతమ్మ వారు ఆనాడు ఆ రాముడి కంటే కూడా ముందుగా వచ్చింది. దీనికి ఒక సందేహం మనకి రావచ్చు, రాముడి కంటే ముందే వచ్చింది అంటే రాముడి కంటే సీతమ్మ పెద్దదా అని సందేహం వస్తుంది. ఇలాంటి సందేహాలు రాకుండా ఉండడం కోసమని రాముడి కంటే ముందే ఆవిడ వచ్చినా రాముడు లోకంలో అవతరించిన తర్వాత తాను బయటికి కనిపించిందన్న. అంటే బయటికి కనిపించడం ముఖ్యం కానీ బయటికి రావడం కాదు ముఖ్యం. పైలోకం నుండి కింద లోకానికి వచ్చింది. జనక మహారాజు దున్నేటువంటి యజ్ఞభూమిలో చేరి రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చిన తర్వాత జనక మహారాజు భూమిని దున్నుతున్నప్పుడు దున్నినప్పుడు ఆ భూమి నుండి ఆవిడ ఆవిర్భవించింది. కనుక సీతమ్మ వారు ముందే వచ్చిందంటే అర్థం రాముడి కంటే ముందు పుట్టిందని అర్థం కాదు. రాముడు భూలోకంలో అవతరించిన తర్వాతే ఆవిడ వచ్చింది. కనుక ఆ విధంగా అంటే ఆవిడ ముందు రావడంలో ఉద్దేశం ఏంటంటే
స్వామివారి కంటే ముందే ఒక సేవకురాలుగా తాను ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉద్దేశం. కనుక అలాంటి ఇక్కడికి ఏం చేసి ఉన్నారు, ఇది భూలోక వైకుంఠం. ఈనాడు మనకి జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం ఎంత గొప్పది అని అంటే, భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కళ్యాణం. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానిది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథికి కరుణవర్తిస్తూ రామదాసు గారు అంటారు. కనుక భూలోక వైకుంఠమైనటువంటి భద్రాచల క్షేత్రంలో శ్రీయోద్వాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి అభిముఖంగా ఇక్కడ వేంచేపు చేసి ఉన్నారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి మనోజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాయాస్తు మంగళం. ఓంకార రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తతః కన్యావరణం కృత్వా అథ భగవదర్థం కన్యావృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్నకం విష్ణోరురాటమసీదిత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాని ప్రవోచయ్యః పార్థివాని విమమేరజాగం శ్రేయో అస్కభాగదుత్తరగం మానస్త్రేధోరగాయ విష్ణోరరాటమసి విష్ణాః పృష్ఠమసి విష్ణోత్యప్రేస్థో విష్ణోర్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. విష్ణోరరాటమసి విష్ణాః పృష్ఠమసి విష్ణోత్యప్రేస్థో విష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఈ శ్రీయోద్వాహం జరిగిన తర్వాత అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిష్యే అని ఇక్కడ కళ్యాణ వాక్యం చెప్తున్నది. 8 మంది బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికీ మాలాంటి వాళ్ళందరికీ మెళ్ళో కండువా వేసి తాంబూలం ఇచ్చారు కదా, తాంబూలం ఇచ్చి మీరు 8 దిక్కులకి వెళ్ళి సరైనటువంటి వధువుని వెతుక్కురండి అని మనం పంపిస్తున్నానని అర్థం. మేము వెళ్ళి ఆ వధువుని వెతుక్కుని వచ్చాం. వెతుక్కుని వస్తే ఎవరావిడ అంటే, అదుగో ఉన్నది సీతామహాలక్ష్మి అని మేము చెప్పాలి. ఆ సీతామహాలక్ష్మి అని చెప్పిన తర్వాత ఆ ఎదురుగా ఉండేటువంటి వాడు ఎవరు అని అంటే, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి అని చెప్పాలి. మహావిష్ణు ఇప్పుడు ఇక్కడ కన్యాదానం అనేటువంటిది చేసేటప్పుడు కన్యాదాత అయినటువంటి వాడు, మామూలుగా మన ఇళ్లలో మన పెళ్లిళ్ళు చేసినా కన్యాదాతలమైనటువంటి మనం ఎదురుగా వచ్చినటువంటి అల్లుడు గారిని సాక్షాత్తు మహావిష్ణు స్వరూపిణి అనుకొని దానం చేయాలి. కన్యాదానం చేసేటప్పుడు అవతల ఉండేటువంటి వాడు నా అల్లుడు, ఈవిడ నా కూతురు అనేటువంటి భావన కాదు. మామూలుగా మనకు కూడా మన ఇంట్లో మన అమ్మాయిని చీ లాసౌ అంటాం కదా మనం. చీ లాసౌ అంటే ఏంటి అర్థం అంటే, చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని. అంటే ఈ కూతుర్ని లక్ష్మీ స్వరూపంగా, అవతల ఉండేటువంటి స్వామిని రామచంద్రమూర్తిని సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయ అని సంభావించాలి. అది మామూలుగా మన పెళ్ళిడుకునే ఇలా ఉంటే, ఇక్కడ జరిగేది ఎవరిది కళ్యాణం అంటే జగదానందకారకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన. అలాంటి రామచంద్రమూర్తికి సీతా మహాలక్ష్మి నుంచి వివాహం చేస్తున్నారు. దానికోసమని ఈ అష్టౌబ్రాహ్మణాన్ ప్రేక్షించి 8 బ్రాహ్మణులను 8 దిక్కులకి పంపించారు. వీళ్ళు వచ్చి 8 మంది బ్రాహ్మణులు కూడా చెప్తున్నారు, ఈ ఫలాని సీతమ్మ ఉన్నది, ఆవిడ ఈ గోత్రానికి చెందింది. ఫలాని రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన ఒక గోత్రానికి చెందినటువంటి వాడు, ఆయన గోత్రం ఫలానిది, ఈవిడ గోత్రం ఇది అని చెప్తామన్నమాట. ఈ చెప్పినప్పుడు ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఋషులకి సంబంధించినటువంటి ప్రవరలు ఇవన్నీ కూడా చెప్తాం. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారి యొక్క గోత్రం సౌభాగ్య. ఈ సీతమ్మ వారిని చెప్పేటప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, రామచంద్రమూర్తి రాజు కదండి, సీతమ్మ వారు కూడా రాజకుమార్తె కదండి,
మరి వాళ్ళకి వర్మ అని చెప్పాలి కదా. కానీ భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తిని శర్మగానే వర్ణిస్తారు. అదేంటంటే కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ మనస్సులో అనుకుంటూ ఉంటారు, శర్మ అని బ్రాహ్మణుల్ని పిలవాలి, వర్మ అని రాజుల్ని పిలవాలి. కానీ ఇది మామూలుగా లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ధర్మం అది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదుట. అసలు బ్రాహ్మణుడిని శర్మ అంటున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసునా? బ్రాహ్మణులకి భూసురులు అని పేరు. భూసురులు అంటే భూమి మీద ఉండేటువంటి దేవతలు అని, అంటే భూదేవతలు అని పేరు. భూసురులు అని. భూసురులు కనుక దేవతలకు శర్మ అని పేరు. శర్మ అనేటువంటి మాట బ్రాహ్మణులకని కాదు, శర్మ అనేటువంటి పదం దేవతలకు పేరు. దేవతలు వీళ్ళు భూదేవతలు గనక భూసురులైనటువంటి వీళ్ళని శర్మ అనమన్నారు. శర్మ అంటే వీళ్ళకి హక్కని కాదు అర్థం. అక్కడ రామచంద్రమూర్తి సీతమ్మ వారు దేవతలుగా ఉండి మన యొక్క కైంకర్యం స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తిని సీతమ్మ వారిని దేవతలుగా వారికి కైంకర్యం చేసేది. లేకపోతే ఎందుకు కైంకర్యం చేస్తాం? మామూలుగా ఎంతమంది రాజును పరిపాలించలేదు, ఎంతమంది గొప్ప తేజస్సులో వెలగలేదు లోకంలో. నిన్న మనం చెప్పుకున్న ఎదుర్కోలు ఉత్సవంలో రామచంద్రమూర్తి వంశంలోనే రఘుమహారాజు అనేటువంటి వాడు పుట్టాడు. ఆయన కుబేరుడితో యుద్ధాన్ని ప్రకటించాడు. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు దేవతలకు కూడా యుద్ధాల్లో సహకరించాడన్నా. అంత గొప్పవాళ్ళైనా వాళ్ళని మనం ఎవరో పూజించట్లా, రాముడిని పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే రామచంద్రమూర్తి దైవం కనుక. సాక్షాత్తు మహావిష్ణువే లోకంలో రామచంద్రమూర్తిగా అవతరించాడు కనుక ఆత్మకు శర్మ అనేటువంటి పేరు. పరబ్రహ్మ శర్మణో త్రియే వాసుదేవ శర్మణ పౌత్రాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ అంటూ రామచంద్రమూర్తిని శర్మగా భావిస్తాం. రాముడు ఎప్పుడైతే శర్మ అయ్యాడో సీతమ్మ వారు కూడా ఆ శర్మకు సంబంధించినటువంటి వంశమే అవుతుంది. ఆవిడ కూడా క్షీరార్ణవ శర్మణ పుత్రి, క్షీర సముద్రం యొక్క పుత్రికి ఆవిడ. అలాగే విశ్వంభర శర్మ నప్త్రి, విశ్వంభర శర్మ అనేటువంటి వారి యొక్క మునిమనవరాలు ఆవిడ. రత్నాకర శర్మణ పౌత్రి, రత్నాకర శర్మ అనేటువంటి వారి యొక్క మనవరాలు సీతమ్మ వారు అనంటూ సీతమ్మ వారికి సంబంధించిన రాముల వారికి సంబంధించినటువంటి గోత్ర ప్రవరాలను ఇప్పుడు అర్చక స్వాములు పఠిస్తారు. వీటిని వింటే మన గోత్రాభివృద్ధి అవుతుందంటారు. మన గోత్రాభివృద్ధి కావడానికి ఈ గోత్ర ప్రవరణ వినాలి. అర్చక స్వాములు పఠిస్తారు, శ్రద్ధగా విందాం. బ్రవతే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్య